మిత్రులందరికీ అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలీలకు స్వాగతం. మిత్రులారా, అనివార్య కారణాల వల్ల గత సంచిక నేను వెలువరించలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇక ఈనాడు మనం సాయి దివ్య కథాలీలు చెప్పుకుందాం. గత అధ్యాయాల్లో మనం శ్రీ సాయి సచరిత్ర రాయటానికి బాబా పూర్తి అనుమతి ఇచ్చారు హేమత్ పంత్కు. సచరిత్ర రాసే విషయంలో నా పూర్తి సమ్మతి నీకు ఉంది. నీ పని నువ్వు నిర్వర్తించు, భయపడకు, మనసు నిలకడగా ఉంచుకో, నా మాటలేందు పూర్తిగా విశ్వాసం ఉంచు. నా లీలలు వ్రాసినట్లయితే అవిద్య అంతరించిపోతుంది. శ్రద్ధాభక్తులతో వాటిని విన్నవారికి ప్రపంచమందు వ్యామోహం క్షీణిస్తుంది, బలమైన భక్తి పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. ఎవరైతే నా లీలల్లో మునిగి తేలుతారో వారికి జ్ఞానరత్నాలు లభిస్తాయి. హేమత్ పంత్కి ధైర్యం కలిగింది. తన కార్యం జయప్రదంగా సాగుతుంది అని నమ్మకం కలిగింది. అంతేకాదు, బాబా శ్యామతో ఈ విధంగా కూడా చెప్పారు: ప్రేమతో నా నామాన్ని ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేరుస్తాను, వారి భక్తిని హెచ్చింపజేస్తాను, అన్ని దిక్కుల నుంచి వారిని కాపాడుతాను. ఎవరైతే మనపూర్వకంగా నాపై పూర్తిగా ఆధారపడి ఉన్నారో వారి కథలు విన్నప్పుడు అమితమైన ఆనందాన్ని, క్షేమాన్ని పొందుతారు. నా లీలలు గానం చేసేవారికి అంతులేని ఆనందం, శాశ్వతమైన సంతృప్తి లభిస్తుంది. ఎవరైతే నన్ను శరణు పెడతారో, భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో, నన్నే స్మరిస్తారో, నా రూపాన్ని తమ మనసులో నిలుపుకుంటారో వారు సమస్త దుఃఖాల నుండి తప్పించుకోగలుగుతారు. వారిని మరణం నుండి కూడా బయటకు లాగుతాను. నా కథలు విన్నట్లయితే సకల రోగాలు నివారించబడతాయి. కావున భక్తి శ్రద్ధలతో నా కథలను వినండి, వారిని మననం చేయండి, మనసులో నిలుపుకోండి. ఆనందానికి, అమితమైన తృప్తికి ఇదే మార్గం. నా భక్తుల యొక్క గర్వాహంకారాలు నిష్క్రమిస్తాయి. నా లీలలు విన్నవారికి శాంతి కలుగుతుంది. మనపూర్వకమైన నమ్మకం గల వారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కలుగుతుంది. సాయి సాయి అనే నామాన్ని నిరంతరం జ్ఞప్తి యందు ఉంచుకున్నంత మాత్రాన చెడుకు పలుకటం వల్ల, చెడు వినటం వల్ల కలిగే పాపాలన్నీ తొలగిపోతాయి. మిత్రులారా, భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్పాడు: యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మానికి హాని కలిగినప్పుడు, అధర్మం పెరిగిపోయినప్పుడు నన్ను నేను సృజించుకుంటూ ఉంటాను, అనగా సాకార రూపంతో ఈ లోకంలో అవతరిస్తాను. సత్పురుషులను పరిరక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, రూపుమాపడానికి, ధర్మాన్ని సుస్థిరపరచడానికి నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అభయం ఇచ్చాడు. అహ్మద్నగర్ జిల్లాలోని గోదావరి నది ప్రాంతాలు చాలా పుణ్యవంతాలు. ఎందుకంటే అక్కడ అనేక యోగులు జన్మించారు, నివసించారు. అందులో ముఖ్యులు శ్రీ జ్ఞానేశ్వర మహారాజ్. షిరిడి గ్రామం అహ్మద్నగర్ జిల్లాలోని కోపర్గాం తాలూకాకు చెందినది. కోపర్గాం వద్ద గోదావరి దాటి షిరిడీకి వెళ్ళాలి. నది దాటి 3 కోసులు పోయినట్లయితే నీమ్గాం కనిపిస్తుంది. అతడి సమీపంలోనే షిరిడి ఉంది. కృష్ణా తీరంలో గల గంగాపురం, నరసింహవాడి, ఔదంబర్ మొదలుగా గల పుణ్యక్షేత్రాల వల్లే షిరిడి కూడా గొప్ప ప్రసిద్ధి చెందింది. పండరీపురానికి సమీపంలో గల మంగళవేడ యందు భక్తులకు దామాజీ, సజ్జన్గఢ్ యందు సమర్థ రామదాసు, నరసోబావాడి యందు శ్రీ నృసింహ సరస్వతి స్వామివార్లు వర్ధిల్లినట్లే శ్రీ సాయినాథుడు షిరిడిలో వర్ధిల్లి దాన్ని మార్చారు. శ్రీ సాయినాథుని వల్ల షిరిడి వంటి మారుమూల కుగ్రామం
కాశీ తిరుపతి వంటి గొప్ప మహాక్షేత్రమైంది. అయితే కాశీ కానీ తిరుపతి వంటి క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పరిమితమై పవిత్రమయ్యాయి. కానీ షిరిడి మహాక్షేత్రంగా తలిచేవారు ఎందరో అన్ని మతాల్లోనూ ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించాల్సిందే కానీ మాటల్లో వివరించలేనిది. మనకు ఇతరత్ర ఎక్కడైనా కానీ ఏమి చేసినా లభించని శాంతి షిరిడిలో కాలు పెట్టగానే మనసుకు లభిస్తుంది. ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మర్చిపోయి మహాశాంతిని పొందుతుంది మనసు. ఎక్కడ ఆ విధంగా అపరిమితమైన శాంతి లభిస్తుందో అదే మన పరమ గమ్యమన్నది ఋషివాక్యం. మిత్రులారా, భాగ్యవశాత్తు భీమానదీ నదిలో గోణాయికి నామదేవు, భగీరథి నదిలో ముచ్చిపు చెప్పలో తమాలకు కబీరు లభించారు. అదేవిధంగా శ్రీ సాయిబాబా 16 ఏళ్ల తరుణ వయస్సులో మొదట షిరిడి గ్రామంలోని వేప చెట్టు కింద భక్తుల కొరకు ప్రకటమయ్యారు. అప్పటికే వారు బ్రహ్మజ్ఞాని. వారికి స్వప్నమందైన విషయవాసనలు లేవు. వారు మాయను జయించారు. ముక్తి వారి చరణాల్లో విలీనమైపోయింది. వారు ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ పుణ్య తల్లిదండ్రుల గర్భాన్ని జన్మించారో ఎవరికీ తెలియదు. వారి పూర్వచరిత్రను కూడా ఎవరూ ఎరుగరు. వారి తల్లిదండ్రులు ఎవరు అని అడిగి అంతా అలసిపోయారే తప్ప వారి వివరాలు ఎవరికీ తెలియరాలేదు. వారి తల్లిదండ్రులను, ఆప్తులను, పరివారాన్ని, సకల సంసారాన్ని, జాతి మతాలను, ప్రపంచ వ్యవహారాలను సర్వాన్ని త్యజించి ప్రజల హితం కోసం షిరిడిలో ప్రకటమయ్యారు. మొట్టమొదటిగా షిరిడిలో నానా చౌదార్ యొక్క తల్లి సాయిబాబా దర్శించుకొని సాయిబాబా చరిత్రలోని విశేషాన్ని అందరికీ తెలియజేసింది. వారు ప్రథమంగా అత్యంత అందమైన బాలుడిగా వేప చెట్టు కింద స్థిరాసనంలో కనిపించారు ఆమెకు. ఆ బాలుని సుందర రూపం చూచి ప్రజలు అత్యంత ఆశ్చర్యచకితులయ్యారు. కోమలమైన చిన్న వయసులో ఎండను చల్లని సమానంగా సహించగల కఠిన తపస్సులో ఉన్నాడు ఆ బాలుడు. ఆ బాల్య స్థితిని చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. ఆ బాలుని దర్శనార్థం జనులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేవారు. అతనికి పగలు రాత్రి ఎవరి సాంగత్యం లేదు, ఎవరి భయం లేదు. ఈ బాలమూర్తి ఎక్కడి నుంచి వచ్చాడని అందరికీ ఒకటే ఆశ్చర్యం. అత్యంత ఆకర్షణీయమైన అతని రూపురేఖలను చూస్తుంటే వారి హృదయాల్లో ప్రేమ ఉప్పొంగేది. పగలు రాత్రి అహర్నిశలు వేప చెట్టు కిందే కానీ ఎవరిళ్లకు వెళ్ళి ఎరగడు ఆ బాలుడు. మనోహరమైన రూపంలో ఉన్న పసిబాలుడు రాత్రి పగలు ఆరుబయట ఎలా ఉండగలుగుతున్నాడా అని అందరూ ఎంతో ఆశ్చర్యపోయేవారు. పైకి బాలుడి వలె కనిపించినప్పటికీ అతని చర్యలు అందరికీ ఆశ్చర్యం కలిగించేలా గొప్పవారి కంటే గొప్పగా ఉండేవి. మూర్తి వీంచిన వైరాగ్యం యొక్క పూర్ణావతారంలా కనిపించేవాడు అతడు. ఇలా కొద్ది రోజులు గడిచాయి. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. షిరిడి గ్రామ దేవత ఖండోబా. ఆ ఖండోబా ఒకసారి ఒకరిని ఆవేశించింది. అప్పుడు జనం వారిని ఇలా అడిగారు, దేవా ఖండోబా, ఈ బాలుడు ఏ భాగ్యవంతుల బిడ్డ, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, నువ్వైనా శోధించి మాకు తెలియజేయి అని ప్రార్థించారు. ఖండోబా దేవుడు వెళ్ళి గుణపం తెచ్చి నేను చూపించిన స్థలంలో తవ్వండి, ఈ బాలుడి వివరాలు తెలుస్తాయి అని చెప్పాడు. అప్పుడు ఆ గ్రామ శివారులోని వేప చెట్టు కింద గుణపంతో తవ్వారు. అక్కడ కొన్ని ఇటుకలు కనిపించాయి. ఇటుకల వరుసను తొలగించాక తిరిగిలి కింద భాగం కనిపించింది. దాన్ని పక్కకు జరిపారు. ఓ సొరంగం, దాని లోపల వెలుగుతున్న 4 ప్రమిదలు కనిపించాయి. సున్నం గచ్చుతో నిర్మించిన భూగృహంలో గోముఖం, పీట, అందమైన పొలమాలలో ఉన్నాయి. ఈ స్థలంలో ఈ బాలుడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడని ఖండోబా దేవుడు వారికి చెప్పాడు. జనమంతా ఆశ్చర్యపోయారు. ఆ బాలుని గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. కానీ ఆ బాలుడు సంబంధం లేని కథలే చెప్పాడు. ఇది మా గురువు యొక్క స్థానం, అతి పవిత్రమైన నా ప్రదేశం, నా మాట విని దీన్ని ఇట్లే భద్రపరచండి అని మాత్రం చెప్పాడు. ఇలా బాబా చెప్పిన దాన్ని వారు విన్నారు. తర్వాత బాబా ఆజ్ఞానుసారం అది బాబా గురుస్థానం అని మునుపట్లాగే ఇటుకలు పేర్చి
ఆ భూగృహాన్ని సొరంగాన్ని మూసివేశారు. బాబాకు అశ్వత్థ ఔదుంబర వృక్షాల వలె ఆ వేప చెట్టుపై అత్యంత ప్రేమ, ప్రీతి, అత్యంత గౌరవం కూడాను. మాల్సావతి మొదలైన షిరిడీలోని గ్రామంలోని వృద్ధులు, భక్తులు బాబా యొక్క గురువుగారి సమాధిస్థానమని అక్కడ నమస్కరించుకుంటూ ఉండేవారు. ఆ సమాధి సన్నిధిలో బాబా 12 సంవత్సరాలు మౌనంగా తపస్సు చేశారన్న వార్త ప్రజల్లో ప్రసిద్ధి చెందింది. సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల ఆ కాలంలోనే వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేమిటో, వివరాలేమో, ఊరేమో, తల్లిదండ్రులు ఎవరో, కులగోత్రాలేమిటో ఎవరికీ తెలియలేదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా ఆయన గురించి ఏమీ చెప్పలేకపోయేవారు. ఆయనతో చాలా కాలం సన్నిహితంగా ఉన్నవారు కూడా ఆయన నుండి వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలె శ్రీ సాయిబాబా కూడా నిజానికి నామరహితుడు. దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలిసిన ఈ దేహమే తామన్న భ్రాంతి ఆయనకి ఎప్పుడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వం అని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. శ్రీ సాయి శరణానంద ఒకసారి ఈ విధంగా రాశారు: బాబా ఒకప్పుడు మసీదులో ఉన్న దుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి దాని కిందనే ఒక గుహ ఉందని, తామందులో నివసించామని, ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటకు వచ్చేవారం కామని నాతో స్వయంగా చెప్పారు అని రాశారు. బాబా ఒకసారి సగుణమేరు నాయక్తో అన్నారు: ఏమిటి, 2 రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా? నేను 12 సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్ని బలపరుస్తున్నాయి. తమ గురుసేవల గురించి ఒకసారి బాబా ఇలా చెప్పారు: నేను ఎన్నో కష్టాలు కోర్చాను, నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నాను, వేప మొదలగు ఆకులు, చెట్ల ఆకులు మాత్రమే తిన్నాము అని చెప్పారు. భగవంతుని కృప వల్ల శరీరం సృష్టించి ఎముకలు కూడా నిలవజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదు అన్నారు అని కపర్దే తన డైరీలో రాసుకున్నాడు. మిత్రులారా, ఇది ఈనాటి సాయి దివ్య కథాలేఖ. మరిన్ని వివరాలు వచ్చే వారం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శ్రీ సాయినాథాయ నమః. నమస్తే.